జరిగింది. చెట్టు చాటుగా ఉండి శ్రీరాముడు వారికి సంహరించాడు. ప్రాణమిత్రుడివి అయ్యావు. నా మనసుకి సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచి సుఖ దుఃఖంలో మనమిద్దరం ఒకటే. సీతాదేవిని రాక్షసులు అపహరించాడని హనుమంతులు చెప్పారు. ఒకరోజు ఒక రాక్షసుడు ఒక స్త్రీ తీసుకొని పోతున్నాడు. ఆమె రామ రామ లక్ష్మణ లక్ష్మణ అని ఏడుస్తుంది. ఆమె నన్ను చూసి నగల మూటను కింద పడేసింది. ఆ నగల మూటను ఇక్కడికి భద్రంగా తెచ్చాను. అనుగ్రహంతో సుగ్రీవుడు రాజు అయ్యారు. కిష్కిందకు వచ్చి పదాభిషేకం చేయండి. వానరాజా, తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను నగరంలోకి ప్రవేశించకూడదు. సుగ్రీవ, నువ్వు మంచి రాజువి. శ్రీరాముడు ఇచ్చిన మాట నిలబెట్టుకో. మహాత్ములైన కోట్లాది వానర సైన్యాన్ని ఆధీనంలో ఉన్నారు. ఎక్కడ ఏమి చేయాలో ఆజ్ఞాపించు. వాళ్ళందరినీ 15 రోజులు రమ్మన్నాను. రాకపోతే మరణదండ విధించు. ఇది నా తిరుగులేని ఆజ్ఞ. నువ్వు నా ప్రాణమిత్రుడు కనుక నువ్వే నాకు సహాయపడాలి. నువ్వు నాకు తోడుగా ఉంటే యుద్ధంలో శత్రువుని అవలీలగా చేస్తాను. కనిపించలేదు. సీతాదేవిని వెతకడానికి ఒక్క హనుమంతుడికి సాధ్యమవుతుంది. ఆమె హనుమంతుడిని చూడగానే నమ్మాలి కదా. సీతని నమ్మించడానికి శ్రీరాముడు తన పేరు చక్రవర్తి ఉంగరాన్ని ఆనవాలుగా ఇస్తాడు. హనుమంతుడు శ్రీరాముడికి నమస్కరించి రామముద్రికని తీసుకుంటాడు. హనుమాన్ ముందుకు రా. హనుమా, ఈ ఉంగరాన్ని నా గుర్తుగా సీతకి ఇవ్వు. నీ బలపరాక్రమాన్ని చూపించి సీత క్షేమ సమాచారాన్ని తెలుసుకొని సీతాదేవి లంకలో రావణుడి అంతఃపురంలో బంధింపబడి ఉంది. భారతున్న సీతాదేవిని రాక్షసి స్త్రీలు కాస్తున్నారు. లంక నగరాన్ని దాని చుట్టూ సముద్రం రక్షిస్తుంది. ఎవరికి వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం. ఆరో మిత్రులారా, నేను ఖాళీ వేగంతో లంకకు వెళ్తాను. అక్కడ సీతామాత జాడ తెలుసుకునే వస్తాను. అవసరమైతే రావణాన్ని తీసుకొని వస్తాను, కానీ సీతామాత జాడ తెలుసుకొని వస్తాను.
జై మాస్టర్. ఎవరు ఐడియా ఇది? నాకు తెలియదు. లేకపోతే సీతాదేవి కొద్ది ముందుకు రావణాసురుడి
దారిని చూపించు. రావణ నీకు ఆరు కూడింది. కైలాసానికి వెళ్ళినట్టు కుబేరుడి అరికపురికి వెళ్ళినట్టు వరుణ దగ్గర ఆశ్రయం పొందిన నీకు శ్రీరామ చేతిలో చావు తప్పదు. ఈ మొత్తం మొత్తం చూశాను. రాక్షసు బలం తెలిసి సీతామాత చాలా దుఃఖంగా ఉంది. సీతామాత ఓదార్చాలి. సీతాదేవిలాగా హనుమంతుడు రామకథని వర్ణించాడు. సీతాదేవి రావణుడు ఎత్తుకుపోవడం, శ్రీరాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం, సంపాతి చెప్పినట్టు 100 యోజనాలు ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటి లంకకు చేరడం అన్నీ చెప్పాడు. చివరకు శ్రీరాముడు చెప్పినట్టుగా శుభలక్షణాలతో ఉన్న సీతాదేవిని ఇక్కడ నేను చూశాను అన్నాడు. నేను శ్రీరాముని దూతని. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. శ్రీరాముడిని క్షేమం అడిగాడు. ఇదిగో శ్రీరాముడు ఇచ్చిన ఉంగరం. హనుమంతుడు సీతాదేవికి రామముద్రికను ఇచ్చాడు. కష్టాలు తెలిసిన ఇంద్రజిత్తు హనుమంతుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రంతో బంధింపబడ్డాడని అర్థం చేసుకున్నాడు. తరువాత రావణుడి సభకి వెళ్ళాడు. సభలో ఉన్న రావణుడి సభకి వెళ్ళాడు. సభలో ఉన్న రావణుడి ఆహ్లాదం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఆహా, రావణుడి రూపం ఎంత అద్భుతం, ధైర్యము నిర్మమానం. ఈ వానరుడు లంకకు ఎందుకు వచ్చాడో, అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడో, రాక్షస స్త్రీను ఎందుకు భయపెట్టాడో, దానివల్ల అతడికి కలిగిన ప్రయోజనం ఏమిటో అడగండి. శ్రీరాముడి దూతని. నా అంతటి నేను లంకకు వచ్చాను. నేను చూడడానికి అశోకవనాన్ని నాశనం చేశాను. అన్న, ఇతను దూతని చంపడం ధర్మం కాదు. విభీషణుడు అన్నట్టు దూతని చంపరాడు, కానీ శిక్షించు. ఇతని తోకకి నిప్పు పెట్టి లంక నగరం వీధిలో తిప్పండి. ఒరేయ్ సీత
సుగ్రీవుడు వానర సైన్యంతో శ్రీరాముడు రావణాన్ని ఓడిస్తాడు. హనుమంతుడు తిరిగి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడు. హనుమా నువ్వు వచ్చేసావు. మన పడిపొడికి ఆయన తర్వాత ఒక క్షణం ఉరకలేదు. మన ప్రభు ఆయన సుగ్రీవుని దగ్గరకు వెళతాను. అలాగే అందున రాము రాము ఇక్కడ రండి, అక్కడ తన సీతాదేవి దగ్గరకు తీసుకుని వచ్చిన చూడమని శ్రీరాముడికి ఇచ్చాడు. చూడమని చూసి సీతాదేవి కష్టాల గురించి విని శ్రీరాముడు దుఃఖపడ్డాడు. శ్రీరాముడు హనుమంతుని ప్రేమతో తన హృదయానికి అణుచుకున్నాడు. హనుమ సహాయంతో సీత జాడ తెలిసింది. నీ సహాయంతో సీత జాడ తెలిసింది. కానీ ఈ మహాసముద్రాన్ని ఎలా దాటాలి? ఈ సముద్రాన్ని దాటడానికి సేతు కట్టడమో లేదా నీళ్లు ఇంకిపోయేలా చేయడమో నేను చేస్తాను. నువ్వు లంకా నగరానికి వెళ్ళి అక్కడున్న స్థలాలు, దుర్గాలు, అడవులు వాటి గురించి కళ్ళకు కప్పినట్టు చెప్పు. సుగ్రీవ, దుష్టుడైన రావణుడు లంకా నగర విశేషాలు హనుమ చెప్పాడు. ఈరోజు సూర్యుడు ఆకాశ మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఫల్గుని నక్షత్రం, రేపు హస్త. మన ప్రయాణానికి తగిన రోజులు. ఈ విజయముహూర్తంలో మన ప్రయాణం మొదలు పెడితే రావణుని సంహరించగలం. సముద్రాన్ని దాటాలంటే దారి కావాలి. రాముడు సముద్రాన్ని దారిపోవాల్సి తెగ శ్రమపడి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. 3 రాత్రులు గడిచిపోయినా సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి కోపం వచ్చి లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఈ సాగరుడు తాను దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటున్నాడు. ఈ బ్రహ్మాస్త్రం చేతన ఈ సాగరాన్ని ఎండిపోయేలా చేస్తాను. అప్పుడు వానరులు భూమి మీద నడుచుకుంటూ లంకకు చేరుకుంటాం. పైకి లేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి నలుడిని వెంటనే సేతు నిర్మాణం ప్రారంభించమన్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఇక్కడ చెప్పు చెప్పు మళ్ళీ ఓ శ్రీరామ ఓ శ్రీరామ, నా పేరు విభీషణుడు. నేను రావణుడి తమ్ముడిని. నేను ధర్మం మాట్లాడినందుకు నా అన్న నన్ను అవమానించాడు. అందుకే లంకని వదిలి వచ్చాను. నా కుటుంబం, స్నేహితులు, ధనం అన్ని వదిలి వచ్చాను. ఇంకా నీ శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు. విభీషణ బలిష్టమైన మొదపుటేనుగులతో మన ఎదురుగా ఉన్న సైన్యం ఎవరిది? శ్రీరామ, మన ముందున్న ఈ బలమైన సైన్యం రావణుడిది. రావణుడి చాలా శక్తివంతుడు. ప్రభు, మీరు నా భుజాల మీద కూర్చొని రావణాన్ని శిక్షించండి. హనుమ, చివరి ప్రయత్నంగా రావణుడి దగ్గరికి అంగదుని దూతగా పంపిద్దాం. మీరందరూ ఈ పక్కకు వచ్చేసేయండి. అందరూ వస్తారు. శ్వేత అవన్నీ తీసేస్తారు. నేను అడగలేదు మీకు ఇక్కడ ఓకే నా పేరు అంగరదు, శ్రీరాముని దూతలు. నువ్వు శ్రీరాముని సడన కోడి సీతాదేవిని అప్పగించకపోతే రాముని చేతిలో మరణం తప్పదు. తర్వాత ఈ లంక రాజు విభీషణుడు. ఓరి వానర, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇతన్ని చంపేయండి. సంధి విఫలమవడంతో యుద్ధం మొదలైంది. మాటలతోనే యుద్ధం చేస్తావా? చిత్తుల వారి ఇంద్రజిత్త, నీకు ఇప్పుడే ముక్తిని ప్రసాదిస్తాను. భీషణ